హలో అండి. ఈరోజు మేము జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాము. అది భీమాశంకర్ టెంపుల్ అండి. అది ఎక్కడ అంటే పూణే దగ్గరలో ఉంటది. సహ్యాద్రి పర్వతాల్లో. మామూలుగా మనం గుళ్ళో పైకి ఎక్కి గుళ్ళోకెళ్ళడం చూస్తాము. బట్ ఇక్కడేంటంటే మనము కిందకి 200 స్టెప్స్ దిగాలి. నేను ఫస్ట్ చూపించినట్టు కిందకి దిగి ఎళ్తే అక్కడ టెంపుల్ ఉంటది. మనం కిందకి 200 స్టెప్స్ కిందకి దిగాలి. ఇది దేవుడి దర్శనం ఇలా అయిందండి. మేము ఈ పొద్దున ఇక్కడ హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యి 2 వరకి అక్కడ చేరుకున్నాము. బట్ ఈ దర్శనానికి మాత్రం ఈవినింగ్ ఎళ్ళాము. అప్పుడు రష్ తక్కువుంటదని. సాయంత్రం 7:30, 8:00కి ఆ హారతి ఉంటది. ఆ టైం వరకి అక్కడుండి హారతి చూసుకొని వచ్చాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ భీమా అనే నది ప్రవహిస్తది పక్కన. దానికి ఎందుకు ఆ పేరొచ్చిందంటే శివుడు త్రిపురాసురునితోని యుద్ధం చేసినప్పుడు వచ్చిన చెమటతోని ఈ నది ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకని దీన్ని భీమా నది అని పిలుస్తారు. దర్శనం మాత్రం చాలా బాగా అయ్యి మేము రిటర్న్ ఎళ్ళి మళ్ళీ హోటల్ తీసుకున్నాము. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది ఫుల్ జంగల్. చాలా పైన పర్వతాలు చాలా ఎత్తైనవివి. బట్ రోడ్డు అంతా ఓకే ఉందండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.